వరస్ట్ ఫిలిం బ్రో. నితిన్ సినిమాల్లోనే వరస్ట్ ఫిలిం అంటే ఇదే. బ్రో చాలా మంది హోప్ తో ఉన్నారు కంబ్యాక్ వస్తాడు. లేదు, దీని కంబ్యాక్ అయితే 100% రాలేడు. పక్కన కూర్చున్న వాళ్ళంతా ఎందుకన్నా వచ్చినాం రా అనిపించింది వాళ్ళందరికి. అలా అయిపోయింది. మెయిన్ ఫ్యామిలీ సినిమా ఇది. ఎందుకు ఫ్యామిలీ బ్రో? అడల్ట్ అని ఇచ్చినాడు. స్టార్టింగ్ సీన్ చూసిన ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. అట్లా సీన్స్ పెట్టి అట్లా సీన్ ఒకటి పెట్టినాడు. ఆ ఒక్క సీన్ కోసం అడల్ట్ అని చెప్పి దీన్ని డిక్లేర్ చేసినారు. అది ఊరికి అసలు అనవసరమే లేదు ఆ సీన్. దానికోసం అడల్ట్ అని పెట్టారు. సినిమాకి నాకు కలిసి 2-3 కోట్లు కూడా ఖర్చు అయినది బ్రో. అంతా అడవిలో తీసేసినాడు. రాజు గారు కూడా పర్లేదు చూడొచ్చు. లేదు, దిల్ రాజే చెప్పాడు కదా, దీని సినిమా మీద నాకు అసలు ఎక్స్పెక్టేషన్ లేదని చెప్పాడు. కథ లేదు, ఏమి లేదు బ్రో. అసలు ఆ తమ్ముడు టైటిల్ కి ఇదే లేదు అని చేయలేదు. ఏం లేదు. ఆ విలన్ యాక్టింగ్ అయితే కొంచెం బాగుంది. ఆ విలన్ కూడా కామెడీకి చచ్చిపోతాడు. అసలు అట్లా ఈ విలన్ ఇంతవరకు అంత కామెడీగా చచ్చిపోయి ఆ సినిమా నేను చూసిన. ఆ సినిమా హీరో విలన్ నింపడం బీజియం అయితే ఒకటి బాగుంది. మీద తప్పించంతా వేస్ట్ బ్రో సినిమా మొత్తము. అసలు ల్యాగ్ బ్రో సినిమా అంతా. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటారు అంతే సినిమాలో నుంచి. అవుట్ ఆఫ్ 5 0.5 ఇవ్వచ్చు బ్రో. పర్లేదు, అంత ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరికి కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కువ ఉండుంటే బాగుండేది. వన్ టైం వాచబుల్. బోర్ ఏం కొట్టదు కానీ ఎందుకో తమ్ముడు అనే టైటిల్ కి అంత వర్కౌట్ అవ్వలేదు సినిమా. అంటే కొంచెం ఆ విలేజ్ సీన్స్ అవి కొంచెం ఎందుకు అంత భయము, అంబర్ గొడుగు అని ఒక విలేజ్ ని చూపించారు. సో అది ఎందుకు అంత భయంకరమైనది అనేది వాళ్ళు ముందుగా కొంచెం ఎస్టాబ్లిష్ చేస్తుంటే బాగుండేది. అదర్వైజ్ 2 కంటే ఎక్కువ ఇవ్వలేను. ఆ విలన్ గురించి కూడా ఎక్కువగా చెప్పలేదు అనిపిస్తుంది. తర్వాత నితిన్ సినిమాలో బెస్ట్ మూవీ ఏంటి? బెస్ట్ మూవీ అవుతుందా? అవుతుంది. అంటే ఇప్పుడు లాస్ట్ టైం పెద్ద వర్కౌట్ అవ్వాలి సినిమా. రాబిన్ హుడ్ ఫ్లాప్, బట్ ఈ సినిమా హిట్. బాగుంది సినిమా, బాగుంది సినిమా, బాగా నచ్చింది. హిట్ కొట్టాడైతే ఖచ్చితంగా డౌట్ ఎలా. నాకైతే నచ్చింది. బాగుందా? వర్కౌట్ అయిందా స్టోరీ, ఎమోషన్? ఇది కొంచెం లాగ్ ఉంది. ఇంకొంచెం ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుండేది. స్క్రీన్ ప్లే కొద్దిగా బెటర్ గా. బట్ వెరీ స్లో మూవీ. బట్ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం గుడ్ లక్ ఫర్ నితిన్. ఓకే, ఇది కూడా కొద్దిగా డౌన్ అంటారు అయితే. ఆఫ్ కోర్స్. కానీ ఇంతకుముందు సినిమాల కన్నా బెటరా? ఇప్పుడు రాబిన్ హుడ్ మిగతా సినిమాలు వచ్చాయి కదా, ఎక్స్ట్రాడనరీ మ్యాన్ నాట్ అప్ టు ద మార్క్ అండి. ఇది కూడా అవుట్ ఆఫ్ 5 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి ఏ సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదన్నా. హానెస్ట్గా చెప్తానా, చూడొచ్చు. కానీ ఏదో ఒక సీన్కి 2 సీన్లకి ఇది 7 సర్టిఫికేట్ ఇచ్చేసి ఇది మెయిన్ రక్త చరిత్ర స్టోరీ తీసేసినాము వచ్చేయండి అని చెప్తే ఎంతవరకు క్యారీ చేసే అంత మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎట్లా చూస్తారు చెప్పు. ప్రతి ఒక్క కాస్టింగ్ కి విలన్ ఉన్నాడు. విలన్ డిఫరెంట్ గా చూపించినారు కానీ ఆ విలన్ కి ఏదో ఎలివేషన్స్ ఇవ్వాలని ఇచ్చినారు కానీ తప్ప అంత క్యారీ చేసిన విలన్ అయితే కాదు. అంతే క్యారెక్టర్ రాసినాడు. ఆ క్యారెక్టర్ కి ఆయన సరిలేడు అనిపించింది. చూపిలేదు, లేదు అసలు లేదు. ఆ కామెడీ చేసేసాడు విలన్ ని. హీరోయిన్స్ ఇద్దరేమో ఉన్నారు. కాంతారామి కొంచెం పర్లేదని, బట్ ఆమె వర్ష బొల్లమ్మ ఆమె పీక్స్. అసలు ఆ ఫైట్ ఉంటుంది వేరే లెవెల్. నాకైతే బాగా నచ్చింది, సూపర్ అసలు. అదిను మళ్ళా ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టోరీ రాసింది ఆయన డైరెక్టర్ సర్లేదు. ఫస్ట్ పోతా అడవిలోకి తీసుకొని పోతే ఆ అడవిలో నుంచి బయటికి రావడానికే మాకు ఒక 1.5 గంట పట్టింది. వర్కౌట్ అసలు ఆడే మెయిన్ డిసప్పాయింట్. నాకైతే తూగుని వచ్చి నిద్రపోయినారు. 5 నిమిషాలు నిద్రపోయినా కరెక్ట్ టైం చూసుకుని. ఎందుకు అట్లా నితిన్ అన్న రాట సినిమాలకి మంచి ఇది అయిపోతున్నాడు. ఆయన స్టోరీ కొంచెం మార్చి ఏదో విధంగా తీసుకుంటే మేలు అనిపిస్తుంది. ఇంతకుముందు రాబిన్ హుడ్ అన్నారు, మేము ఆయన సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎంతో సపోర్ట్ చేసినాం చేసిన. ఆ రాబిన్ హుడ్ కొంచెం బెటర్, అది దీనికంటే అదే బెటర్. నిజంగా రాబిన్ హుడ్డే బెటర్. సాంగ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇది అట్లా లేదు, ఏం లేదు, కామెడీ లేదు. ఒక
ఎమోషన్స్ అంటే సీన్ లేవు అసలు, గూస్ బంప్ సీన్స్ ఏం లేవు. గూస్ బంప్స్ సీన్స్ అంటే సెకండ్ హాఫ్ లో వస్తాయి, 2 సీన్లు ఏమో ఉన్నాయన. గూస్ బంప్స్ అనుకున్నాము, అప్పటికే తగ్గించేసినారు. హైప్ క్రియేట్ చేస్తాము, తగ్గించేస్తాం అంతే. హైప్ ఎట్లా పోయి ఎంత ఫిక్స్ పెట్టుకున్నా తెలిసిన సెకండ్ హాఫ్ కి మొత్తం ఏం లేదు, వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేసి మెయిన్ మంచి ఇది చేసినారు స్టేట్మెంట్. అసలు న్యూ బిగినింగ్ అంట, న్యూ బిగినింగ్ కాదు, ఎండింగ్ అసలు. ప్రవీణ్ కథ నితిన్ కంబ్యాక్ అవ్వాలని వెయిట్ చేస్తున్నారు అందరూ. నేనైతే ఒకటే మాట చెప్తా. కురుక్షేత్రంలో అభిమన్యుడు పద్మవ్యూహం లేకపోయి ఎలా ఇరుక్కుపోయినాడు, మన నితిన్ అన్న చాలా ఇరుక్కుపోతున్నాడు మూవీస్ లేకపోయి. సబ్జెక్ట్ ఎంచుకునేది రావడం లేదా, ఆయనంత మెచ్యూర్డ్ యాక్టర్ నాకు తెలిసి ఎవరు లేరు, అంటే ఎదుగుతున్న స్టార్స్లో. కానీ ఎందుకు ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారో అర్థం కాల. మేబీ నాకేమనిపించిందంటే తమ్ముడు టైటిల్ పెడితే ఏమన్నా కొంచెం హైప్ వస్తుంది అన్నట్లు పెట్టినట్లు అనిపించింది. మెయిన్లీ నాకైతే ఎమోషన్స్ ఏమంత కనిపిల్లనా మూవీలో. మైనస్ అయింది అది ఒక్కటే. స్టోరీ పరంగా అన్ని రొట్ట స్టోరీలేనా, ప్రతి ఒక్కరిది రొట్ట స్టోరీనే. ఎవరు మంచి స్టోరీ ఇప్పుడు తీసుకొస్తా అన్నట్లు నాకైతే కనపల్లా. కొత్త స్టోరీస్ లేవు. ఉన్న స్టోరీని స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకుంటే కన్నా ది బెస్ట్ అయిందేమో అనిపించింది. అంటే ఇప్పుడు కంబ్యాక్ వచ్చిన దానికి బెస్ట్ అనిపించింది. రైటింగ్ లేదు, స్క్రీన్ ప్లే లేదు మెయిన్. ఇప్పుడు ఏదన్నా కానీ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, ఎంగేజింగ్ గా లేదనిపించింది. ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ ఖైదీ మూవీలో వచ్చి ఉంటుంది, ఏముంటది మూవీ చూసి అంటే క్లైమాక్స్ వరకు త్రూ ట్రావెల్ అవుతుంది మూవీ. ఈ ఎంగేజింగ్ లేదనిపించింది. అదే ఇప్పుడు వేరే శ్రీరామ్ కూడా 2 హిట్లు కొట్టాడు, ఆ తర్వాత ఇలాంటి అవుట్పుట్ మనం ఎక్స్పెక్ట్ చేయం కదా. ఏమన్నా అయితే నేనైతే ఆయన సినిమా కాదని చెప్పేస్తాను. ఆయనకి అసలు ఎక్కడ అసలు కన్క్లూజన్స్ కూడా లేవు, ఏమీ లేవు. ఏదో ఇచ్చాడంటే ఇచ్చాడంతే. ఎవరి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చింది ఓవరాల్ గా? నితిన్ ఒక్కడే ఏదో ఆయనంగా లాక్కొని వచ్చినట్టు అనిపించింది. అందరినీ పెట్టుకున్నా కూడా సరిగా యూజ్ చేసుకోలేదు మనిషి. లయా గారిని లేదంటే ఇంకా హీరోయిన్లు ఇద్దరు మంచి వాళ్ళని అసలు కాస్టింగ్ బాగుంది. ఆయన కాంతారా హీరోయిన్ కూడా యూజ్ చేసుకోవాలా, వర్కౌట్ అవ్వాలా. బీజిఎం అన్న నచ్చిందా? బీజిఎం పర్లేదు. ఫస్ట్ హాఫ్ లో బీజిఎం బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం డల్లే. ఎంగేజింగ్ అనిపించింటే బాగున్నాము. ఫస్ట్ సెకండ్ హాఫ్ కూడా లక్ వచ్చిండొచ్చు. ఇంకోటి ఏమంటే మెయిన్గా డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలన్నా, చాలా హోంవర్క్ చేయాలి ఆయన. ఎందుకంటే ఒకసారి 2 హిట్స్ చూసి ముందరకు వచ్చినప్పుడు మళ్ళీ వెనకాల, ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఒకసారి వెనకాల పడిపోతాం. ఇంకా మళ్ళీ ముందర రావాలంటే చిన్న హీరో కూడా ఇవ్వాలంటే ఛాన్స్ చాలా కష్టమే. సో నితిన్ లాంటి ఒక టైప్ 2 హీరో మనకి ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలా యూజ్ చేసుకోవాల్సిందే. తనకి ఇంతకుముందు ప్రీవియస్ బిగ్ స్టార్స్ ఉండడం వల్ల ఈజీగా హ్యాండిల్ చేద్దాం అనుకున్నాడు ఏమో, కానీ అయితే అక్కడ ఫ్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే నాకు ఇట్లా సబ్జెక్టులు వద్దునా, కొంచెం బాధగా ఉంది. సూట్ కాల అంటే ఆయన చాలా సినిమా ఇప్పుడు అంటే ఒకవేళ రాజమౌళిని పక్కన పెట్టిన సబ్జెక్ట్ అదే స్టోరీలో కంటెంట్ ఉంటే ఏ సినిమా ముందరకు వచ్చేస్తుంది. కానీ నితిన్ అన్న చూసాలంటే బాగా అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్గా ఫీల్ అయినారు అన్న కూడా. ఇంకా కంబ్యాక్ వస్తుందేమో అని చెప్పాలంటే ఒక్క లిటిల్ బిట్ ఒక రౌండ్ ముందరకు వచ్చినట్టేనా, కానీ మంచి సెలక్షన్ చేసుకుంటే కానీ ఇంకా కొంచెం బెటరే. ఎందుకంటే కొంచెం ఎమోషన్స్ మనం కనెక్ట్ అవుతాం కాబట్టి ఇంకా అక్క ఫ్యామిలీ అని కొంచెం కేర్ తీసుకుంటే కన్నా మంచి సినిమా అయిండు. 2 కూడా 1.5 ఇవ్వచ్చునా. ఉన్నారా మెయిన్ అన్ని సినిమాల్లో ఏ సినిమా అన్నా తీసుకో, ఫస్ట్ సినిమాలో చూపించేది ఎంట్రన్స్లోకి విలన్ని చూపిస్తారు. ఆ విలన్ని చూపించిన తర్వాత కూర్చోండి ప్రేక్షకుడు ఏమవుతాడంటే ఒక అందాజుకి వచ్చేస్తాడు, విలన్ ఎట్లుంటే ఇంకా హీరో ఎట్లుంటాడు అని. ఈ సినిమాలో విలన్ టేకింగ్ని ఆయన చూపించిన విధంగా కొత్తగానే చూపించినాడు. ఆ విలన్ షూట్ అయిపోయిన తర్వాత సినిమా ఎట్లుంటుందంటే మైండ్ గేమ్లోకి పోతుందని చాలామంది ఊహించుకుంటారు. ఇక్కడ మెయిన్ దెబ్బ పడింది అదే. వానికి చెవు ప్రాబ్లం ఉంటుంది, హీరో ఆడుకుంటాడు. అట్లా తీసినంటే సినిమా ఇది నీకు అబ్బాయి ఎవరేజ్ వచ్చేసింది ఈ స్టోరీకి. దీన్ని తీసేపోయి ఏం చేసినాడంటే తట్ట నీట్గా కడిగినాడు, బాగా నీట్గా అన్ని ఆకంతా బాగా వేసినాడు. మనం ఏమనుకుంటాం ఫుడ్ సూపర్గా ఉంటుంది అనుకుంటాం, కానీ వడ్డించేటప్పుడు తెలుస్తుంది అది ఎంత దరిద్రంగా ఉందని. స్మెల్ కాదు, పాసిపోయి ఉంటుంది. దీని సినిమాలో జరిగిన ప్రాబ్లం అదే. వాడిని తీసకపోయి లయా అని ఒక మంచి క్యారెక్టర్లో పెట్టినాడు, గవర్నమెంట్ క్యారెక్టర్లో పెట్టినావు. ఆమెకి తమ్ముడు అంటే పట్టదనే అది చూపించేస్తావు. సో నువ్వు వాళ్ళిద్దరిని ఎంగేజ్ చేస్తూ ఒక కొంచెం కామెడీ తీసుకుపోయిండల్లా. ఈ సినిమా 24 గంటలు
ఎందుకు బయట వచ్చేస్తామనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఆయన చెప్పినట్టు ఎలివేషన్స్ రావు, వచ్చినట్లు చూపిస్తాడు కానీ అవి చంపేస్తాయి. ఇంకా అటు నుంచి ఈయన స్టోరీ సెలెక్షన్ కూడా ఎందుకు అట్లా ఆయన బ్యానర్ చూసి వచ్చేసిన నాకు డౌట్. దిల్ రాజుని చూసి వచ్చేసినాడు అని డౌట్. కానీ దిల్ రాజు ప్రొడిక్షన్సే ఇప్పుడు ఆయనకే తారుమారైపోతున్నాయి. అది ఆయన గమనించుకోవాలి. ఆయన లెక్కలు ఆయనకే తారుమారైతున్నాయి. అలా హైప్ క్రియేట్ చేయడం కూడా మైనసే కదా సినిమాలకి. ఇట్లా ముందే ఎక్కువ బాగుంటది. ఈ సినిమాకి హైప్ క్రియేట్ చేసింది ఆ తమ్ముడు అనే టైటిల్. ఆ టైటిల్ లేకపోయినా నేను చెప్పినా కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉండరు, ఆయనకి భక్తులు ఉంటారు. దేవుడు ఏమైనా కానీ భక్తుని చూసేదానికి వస్తారు కదా. ఆ టైటిల్కి కొంతమంది వచ్చినారు, అర్థమైందా? దాన్ని ఆయన నిలబెట్టుకోలేదు. మస్ట్ నెక్స్ట్ వచ్చేమిరంటే విలన్ని సినిమాలో అప్పుడప్పుడు చూపించకూడదు. ఒక విలన్ సినిమా అంటేనే విలన్ హైలో ఉండాలా ఎండింగ్ వరకు, లాస్ట్లో హీరో అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలా. ఈ సినిమాలో విలన్ని ఫస్ట్లో చూపించి వదిలేస్తాను, మళ్ళీ ఇంటర్వల్ వరకు ఆయన కథే ఉండదు. అప్పుడు హీరో భుజానికి వేసుకురావాలంటే స్క్రీన్ ప్లే ఉండాల ఖచ్చితంగా. నీకేమేమి కల్లా కనీసం చిన్న కామెడీ అన్న అడవిలోకి తీసుకుపోయినావు, కామెడీ పెట్టేది. ఆ హీరోయిన్ పేరేంపా, ఆమె చిరంజీవి పాటతో ఎంట్రీ అవుతుంది. చిరంజీవి పాటతో ఎంట్రీ అవుతుంది. ఆమెతో కొంచెం కామెడీ అయినా చేసిండాలా, లేకపోతే ఇట్లాంటి రెండన్నా తీసుకొచ్చిండాలి. అసలు ఆ అడవిలో ఓన్లీ కొట్టుకొని దానికి అడవి ఎందుకు, రోడ్ అయినా పర్లేదు కదా, కొట్టుకొని దానికి అడిగికి పోయినారంతే. అడవిని చూడాలా ప్రజలు ఒక 2 గంటలు 24 hours ఒకే చోట నేనే నిలబెడుతున్నాను చూడవు కదా 10 నిమిషాల నుంచి. కాబట్టి సినిమా వాళ్ళు నేను ఊరికి 2 అని చెప్పినా కానీ అసలు ఆయన చెప్పిన రేటింగ్ 0.5, అది రేటింగ్. ఎవరికా వాళ్ళు బాధపడతారని చెప్పినా కానీ రియాలిటీ వచ్చేమిరంటే 112 రూపాయలు హుండీ, 10 రూపాయలు స్నాక్స్ తినేదానికి వచ్చినాం అనుకొని వేసుకొని పోతా ఉండాలి. సెకండ్ షోకి పడిపోతుంది, ఈవినింగ్ అంతా అయిపోతుంది. ఆ జరాసిక్ పార్క్ బాగుందంట. వాళ్ళు వేరే వాళ్ళు పోయిండ్రు, ఫోన్ చేశారు ఎట్లుంది రాజా సాయంత్రం పిల్లల్ని తీసుకోదామంటే. ట్రైలర్ బాగుంది. అదే చెప్తానే, ఏ సినిమాకైనా పాట, ట్రైలర్, టీజర్ ఇవి నీకు చెప్పల్లా, కనీసం ఇవి లాగల్లా. ఇంకోటి వచ్చేమిరంటే ఒక ఆ అడవిలో అంతమందిని తీసపోయినావు, ఆమె ఫ్యామిలీకి వాల్యూ ఇస్తుందని తెలిసినప్పుడు ఆమె ఫ్యామిలీ ఇబ్బందులు పడతా ఉంటే నువ్వు ఫైట్ పెట్టకుండా వాళ్ళతో పాటు పరిగెత్తుకొని వస్తా అంటే చూసానికి నీరసం వస్తుంది. లాగ్గా స్క్రీన్ ప్లే లేదు. ఈయన చెప్పినట్లు ఆయన స్టోరీనే లేదు. డబ్బులు ఏమన్నా బ్లాక్ మనీ ఎక్కువైందేమో తెలీదు. ఏం లేదన్న సినిమా ఘోరం, కష్టం కాదు ఘోరం. ఇన్ని సినిమాల్లో రవితేజ పూరి జగన్నాథ్ సినిమాలో ఒక సినిమా వచ్చింది, ఏది చెప్పది కాదునా, అది అంతకు తర్వాత ఆయన పాట ఉంచున్నా, అదే ఆయన బ్రహ్మ. ఆ పాటలో ఆ సినిమాలో కనీసం ఒక పాట అన్నా ఉంది చెప్పుకునేదానికే. ఈ నా లైఫ్లో నేను చూసింటే ఒక వరస్ట్ మూవీ అంటే చెప్పుకునేదానికి ఇది ఒకటి ఉంటుందేమో. ఈ స్టోరీ ఉంటుంది లిస్ట్లో, ఆ టైటిల్ అన్న ఇప్పుడన్నా రిమూవ్ చేసి ఆ టైటిల్కి ఉండేది. ఆ టైటిల్కి ఇంకా ఒక మా తరం కూడా తమ్ముడు సినిమా అంటే పవన్ కళ్యాణ్ చేసిండే యాక్షన్, లాస్ట్ తమ్ముడు మెయిన్ సినిమాలో చేసిండే యాక్షన్ పాట, బాక్సింగ్, హొరే ఖాన్ పాట చూసినావు, అది ఇప్పటికీ నా బిడ్డ పెద్దోడైనా కూడా ఆ పాటకి అడిక్ట్ అవుతాడు. దానికి ఉండాలంటే మళ్ళీ ఈ టైటిల్ తీసేస్తాం మంచిది వల్ల. ఎప్పటికే తమ్ముడు అనే 3 అక్షరాలు వచ్చి దానికి ఒక ఎవరెస్ట్ పేరు ఉంది, దాన్ని వీళ్ళు తీసేస్తే మంచిది. చిన్న నా మూవీ చూసిన తర్వాత నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, చెట్టుకి కండం ఉంటుంది, పైన ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ చెట్టుకి కండం ఏంట్రా అంటే క్యారెక్టర్. మూవీ కంటెంట్ అది ఒక క్యారెక్టర్ పైన ఆ క్యారెక్టర్ పైన నిలబడుతుంది. సో అక్కడ కొంచెం స్క్రీన్ ప్లే అవన్నీ బాగా రాసుకుంటే మంచి సినిమానే అయింది. ఇది ఛాన్స్ ఉంది. సో తీసుకున్న స్క్రీన్ ప్లే అనేది సరిగా లేదు, అంటే ఇచ్చిన స్క్రీన్ ప్లే అనేది సరిగా లేదు. అవుట్పుట్ అనేది బాగుంటే కన్నా కాన్సెప్ట్ మంచిదే. లాస్ట్కి తన ఫ్యామిలీనైనా వదులుకోగలుగుతుంది ఆ క్యారెక్టర్ కోసం. మనిషిలో ఉండాల్సింది అదే. డైరెక్టర్ తీసుకున్న సబ్జెక్టు మంచిదే, కానీ ప్రజలకు కన్వే చేయడంలో ఫెయిల్ అయినాడు అంతే. ఇంకొకటి టైటిల్ కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది టైటిల్ మీద. షేడ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు, భూమిక ఉన్నాయి అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకొకటి ఏమంటే నేను కూడా చెప్పదలుచుకునేది ఏంటంటే
మన దగ్గర కూడా మంచి విలన్స్ ఉన్నారు నా ఊరికి అక్కడ నుంచి అడాప్ట్ చేసుకొని అవసరం లేదు. సరే నువ్వు అడాప్ట్ చేసుకున్నాక వాడిని మంచిగా చూపించాలి కదా, వాడిని బోక్ చేసి పడేసి ఊరికే వాడిని చూసిన వాళ్ళ లోపల నవ్వుకోవాల్సి వస్తుంది అంతేగాని. అంతే మంచి విలన్స్ మన దగ్గర ఉన్నారు, యూజ్ చేసుకుంటే మన వాళ్ళకి మంచి ఛాన్సెస్ ఉంటాయి. ఊరికి అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్యారెక్టర్ని పోయి మళ్ళీ అడాప్ట్ చేసుకొని వాని కొన్ని కోట్లు అక్కడ ఆల్రెడీ వాళ్ళు స్టార్స్, అక్కడ స్టార్స్ వాళ్ళు. ఇదే కాదు ఇంకా కుబేరాలో కూడా నేను చెప్తాను ఇది, వాళ్ళ స్టార్స్ అక్కడ వాళ్ళకి అంత రెమ్యునేషన్ ఇచ్చి ఇక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ బొచ్చుడు యాక్టర్స్ కళ్ళతో పండించే వాళ్ళు మస్తుగా ఉన్నారు. సో వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ డైరెక్టర్స్ కూడా ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది ఏమనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వెయిటింగ్. చెప్పు. అంటే తమ్ముడు సినిమా టైటిల్ పెట్టారు పవన్ కళ్యాణ్ది. పవన్ కళ్యాణ్ అంటే అందరికి తెలుసు ఆల్రెడీ. ఆయన సినిమా అప్పుడు గతంలో కూడా హిట్ కొట్టారు. ఈ టైటిల్ పెట్టుకొని ఆ సినిమాకి న్యాయం చేయలేకున్నారు. హీరో అయితే బాగా యాక్టింగ్ బాగా చేశారు. నితిన్ ఏం లేదు, డైరెక్టర్ వాడుకోలేదు అంతే హీరోని. డైరెక్టర్ కానీ హీరోని బాగా వాడుకొని ఉంటే కానీ ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యేది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఫుల్ బోరు. ఎందుకు వచ్చినామనిపిస్తుంది సినిమాకి. ఈ టైటిల్ పెట్టుకొని వాళ్ళు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా వస్తారు. ఈ సినిమా టైటిల్ బాగుంది, సినిమా హిట్ అవుతుందని వచ్చాము. ఈ సినిమా చూసేకి కూడా బోర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఈ టైటిల్కి ఈ సినిమాకి సెట్ కాదు. తమ్ముడు అని సినిమా టైటిల్ పెట్టకూడదు. ఈయన అన్నా కొంచెం అప్పుడు వచ్చింది ర్యాపిడ్ వుడ్, ఇప్పుడు చెప్పినాడు బ్రో, అదైతే దీంట్లో పాటలు ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, అన్ని బాగుంది. కామెడీ టైమింగ్ అంతా బాగుంది. దీంట్లో ఏమంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ అస్సలు బోర్. ఎండ్కి వచ్చినామనిపిస్తుంది. హీరోయిన్ లాస్ట్ ఒక ఏమన్నా చంపేస్తుంది, ఆ ఫైట్ మాత్రం బాగుంది. హీరో దాన్ని బాగా చేసినారు. ఇంకో హీరోయిన్ ఉంది, తమిళ హీరోయిన్, ఆయమ్మ కూడా బాగా చేసింది. కర్ణాటక ఆయమ్మ బాగా చేసింది. వాళ్ళకి సపోర్ట్ చేయడం బాగుంది సినిమా. అంటే సినిమా టైటిల్ సరిపోలేదు, పేరు సరిపోలేదు. హీరో ఏమో యాక్టింగ్ బాగా చేసినారు, డైరెక్టర్ వాడుకోలేదు అంతే. డైరెక్టర్ వాడుకుంటే సినిమా బాగా సక్సెస్ఫుల్ అయ్యిండు, అయ్యే ఛాన్స్ ఉండిండు. అండ్ స్క్రీన్ ప్లే కానీ డైరెక్టర్ కానీ సరిగ్గా రాయలేదు.